ఏం ఆలోచిస్తుర్రా? ఓ మాట అడుగుతున్నా, కోర్టు ఆర్డర్ ఉన్నాక కూడా ఇక్కడ పోయి నువ్వు ఇష్టం వచ్చినట్టు ఆడ బుల్డోర్లు పెట్టారు కదా. మళ్ళీ రంగనాథ్ గారిని నేను అడుగుతున్నా, సారు ఏమైంది సారు మీ పౌరుషము? మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నా, జీతాలు తీసుకుంటారు కదబ్బా ట్యాక్స్ పేర్ల పైసలతోని. మా హిందూ బంధువులందరూ ట్యాక్స్ కడితే మీకు జీతాలు వస్తున్నాయి కదా, మళ్ళీ పీక్ కట్టలు కట్టిరా మీరు హిందూ బంధువులకు అని అంటున్నా. కోర్ట్ ఆర్డర్ ఉన్నాక నేను ఎమోషనల్గా అడుగుతలేను సారు, నేను ఎవిడెంట్ బేస్డ్గా అడుగుతున్నా. ఐ హ్యావ్ ప్రొడ్యూస్ ద రెస్పెక్టివ్ డాక్యుమెంట్స్. ఇవాళ ఎవడో మాట్లాడాడు, దేనికో ఎందుకో మాట్లాడరు. ప్రతి ఒక్కడు కెమెరా ముంగటికి వచ్చి నాటకాలు ఆడుడే ఉంటుంది. కెమెరా ముంగటికి రాగానే ఓ పెద్ద పూనకాలు వచ్చేస్తాయి. నేనేమంటున్నానంటే రాజ్యాంగబద్ధంగా ఆర్డర్లు తీసుకొచ్చింది రాష్ట్రీయ వానరసేన. పెద్దమ్మ తల్లి దేవాలయానికి కూడా ఆట మొదలవుతున్నది. మూవ్ బంద్ కాంచాలు కలెక్టర్కి మొన్న రిప్రజెంటేషన్లు ఇచ్చేసి వచ్చినాం. వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని చెప్పినాంగా, వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని. కోర్టు ఆర్డర్ 2011లో ఇప్పటిదాకా చెక్కబదనే చేసుకుంటూ కూర్చున్నారు తప్ప దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారా బ్రదర్ వీళ్ళు? అంటే వ్యవస్థల మీద ఎవరికి ఇప్పుడు నేను అడుగుతున్నా, ట్యాక్స్ పేయర్కి ఏం నమ్మకం ఉంటుందా మీ మీద? ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఎందుకా నాకు అర్థం కాదు. కానీ ఆ గిరీష్ ఇట్లా కాదు అట్లా ఎట్లా కాదు పెద్దమ్మ తల్లి దేవాలయంలోనేమో పూర్వంబోకు ల్యాండ్ అని చెప్పి నువ్వు బుల్డోర్ పెడతావా? మళ్ళీ ఇక్కడ కోర్టు ఆర్డర్ ఉన్నాక కూడా నువ్వు బుల్డోర్ ఎందుకు పెడతలేవు?